ఈరోజు మనం ఒక కుందేలు తాబేలు స్పీడ్ వర్సెస్ స్లో ఇద్దరూ కలిసి ఎలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారో తెలుసుకుందాం. ఒక అందమైన అడవిలో చాలా జంతువులు ఆనందంగా జీవించేవి. అదే అడవిలో ఒక చురుకైన కుందేలుండేది. అది చాలా వేగంగా పరిగెట్టేది. అందుకే అది తనను తాను చాలా గొప్పగా అనుకునేది. ఒకరోజు అది నెమ్మదిగా నడుస్తూ ఉన్న తాబేలుని చూసింది. కుందేలు నవ్వుతూ అన్నది, అయ్యో తాబేలు, నువ్విలా నెమ్మదిగా నడిస్తే సాయంత్రమయ్యేసరికి ఒక్కడుగు కూడా వెళ్ళవేవు. తాబేలు నవ్వుతూ చెప్పింది, కుందేలన్నా, నేను నెమ్మదిగా నడుస్తాను, కాని ఆగకుండా నడుస్తాను. కుందేలు మళ్ళీ నవ్వింది. అది కూడా ఒక గొప్ప విషయంలాగా చెప్తున్నావా? అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడొక చిన్న కప్పొచ్చింది. కప్ప చెప్పింది, మీరిద్దరూ పోటీ పడకండి, మీరిద్దరూ మంచి స్నేహితులవ్వండి. కుందేలంది, సరే, కాని ముందుగా ఈ తాబేలు నా స్పీడ్కి సరిపోతుందో లేదో చూద్దాం. తాబేలంది, పోటీ కాదు, మనం కలిసి ఒక చిన్న ప్రయాణం చేద్దాం. అలా వాళ్ళిద్దరూ అడవిలో కలిసి వెళ్లడం ప్రారంభించారు. కొంతసేపటి తర్వాత వాళ్ళొక చిన్న నది దగ్గరికొచ్చారు. కుందేలు ఆగిపోయింది. అయ్యో, నాకీత రాదు, ఇప్పుడెలా వెళ్ళాలి? తాబేలు నవ్వింది. పర్లేదు కుందేలు, నువ్వు నా మీద కూర్చో, నేను నీకు నది దాటిస్తాను. కుందేలు కొంచెం సిగ్గుపడింది. నిన్ను నేనెప్పుడూ ఆట పట్టించాను, అయినా నువ్వు నాకు సహాయం చేస్తున్నావు? తాబేలు చెప్పింది, స్నేహితులు ఒకరికొకరు సహాయం చేస్తారు. అలా తాబేలు నెమ్మదిగా ఈదుతూ కుందేలుని నది దాటించింది. కొద్దిసేపటి తర్వాత అడవిలో ఒక పులి గర్జన వినిపించింది. కుందేలు వెంటనే పరిస్థితిని అర్థం చేసుకుంది. తాబేలు, వెంటనే పొదల్లో దాక్కో, నేను పులిని మరో దారి తీసుకెళ్తాను. అలా కుందేలు వేగంగా పరిగెత్తి పులిని దూరంగా తీసుకెళ్ళింది. కొంతసేపటి తర్వాత అది తిరిగొచ్చింది. తాబేలు ఆనందంగా అంది, కుందేలు, నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు. కుందేలు నవ్వుతూ అంది, నువ్వు లేకపోతే నేను నది దాటలేను, నేను లేకపోతే నువ్వు పులినించి తప్పించుకోలేవు. అలా వాళ్ళిద్దరూ ఒకర్ని ఒకరు చూసి నవ్వుకున్నారు. ఆ రోజునించి వాళ్ళిద్దరూ అడవిలో మంచి స్నేహితులయ్యారు. ఈ కథలో మనం నేర్చుకోవలసిందేమిటంటే, ప్రతి ఒక్కరికీ తమ తమ ప్రత్యేకత ఉంటుంది. నిజమైన స్నేహితులు ఒకర్ని ఒకరు తక్కువ చేయరు, అవసరమైనప్పుడు సహాయం చేసుకుంటారు. అప్పుడే అది నిజమైన స్నేహం అవుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే నీ బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను మరీ ఎక్కువ కథలు మీకు చెప్పడానికి నాకు మోటివేషన్ వస్తుంది.